హాయ్ హలో ఈరోజు ఎగ్ పులావ్ ఎలాగా చేసుకోవాలో సింపుల్గా చూద్దామండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటో అండ్ క్యారెట్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ముందుగా పుదీనా కూడా యూస్ చేస్తున్నాను. అండ్ ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను. రైస్ కూడా నానపెట్టేసుకున్నాను. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బటర్ వేసేసి దాంట్లోనే సాల్ట్ అండ్ కారం వేసేసి ఎగ్స్ని ఫ్రై చేసేసుకోవాలి లైట్గా. తర్వాత అందులోనే అవసరమైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఆనియన్స్ని, గ్రీన్ చిల్లీస్ని ఫ్రై చేయాలి. తర్వాత దాంట్లో జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అది లేకపోవడం వల్ల నేను జింజర్ అండ్ గార్లిక్ పౌడర్ అయితే వాడాను. తర్వాత క్యారెట్, టమాటో కూడా వేసేసి కొంచెం మగ్గించుకోవాలి. తర్వాత ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసాను. అది ఫ్రై అయ్యాక యోగర్ట్ కూడా వేసేసి కొంచెం వేయించుకున్నానండి. తర్వాత ఎగ్స్ యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత అందులోనే రైస్కి సరిపడా వాటర్ వేసేసి సాల్ట్ కూడా యాడ్ చేసేసి తర్వాత నేను నానబెట్టిన రైస్ అయితే వేస్తానండి మరిగిన ఎసురులో. తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేశాక కొంచెం వాటర్ అనేది తక్కువ అయ్యాక దాంట్లో లెమన్ జ్యూస్ యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి. మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ కామెంట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.